2047 విజన్ కోసం ఇంకా ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకొని వస్తున్నాం, రకరకాలైనటువంటి పాలసీస్, రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్ని ఈ రాష్ట్ర జిఎస్డిపి పెరగటానికి, పెంచడానికి, $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరింప చేయబోతా ఉన్నాం. దాంతో పాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఆ తదుపరి కూడా 10th, 11th, 12th కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్ తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్ తో పాటు మిగతా స్టాల్స్ ని వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్ గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలో వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు కొన్ని లక్షల మంది ఆ చూసే కార్యక్రమానికి ఆ రోజు అక్కడ ఆ 3 రోజులు వ్యవస్థ చేస్తాం. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో 13th 12/2025 మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ని ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది. దాంతో హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరూ తెలిసిందే, లియోనెల్ మెస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారుడు, ప్రపంచం అంతా కూడా అతన్ని ఒక యంగ్స్టర్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్ కానీ ఒక డెమిగాడ్ లాగా చూస్తూ ఉంటారు. అటువంటి లియోనెల్ మెస్సీ తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి నిజంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో 13th నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో మేమందరం దాన్ని కండక్ట్ చేయడానికి సంతోషిస్తున్నాం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలతో మనం ఆశించేటువంటి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ రాష్ట్రం దేశంతో కాదు ప్రపంచంతో అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటానికి రోడ్ మ్యాప్ ని మనం ఆ రోజు చూడబోతా ఉన్నాం. దయచేసి మీరు, మీ మీడియా సంస్థలు, మిత్రులు, తెలంగాణ శ్రేయోభిలాషులు, తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరివిగా ప్రచారం ఇవ్వండి, పాల్గొనండి.